గౌరీ మా వారైతే ఏదో మంత్రం వేసినట్లుగా అయిపోయింది. ట్యాబ్లెట్స్ రోజు వేసుకునేదాన్ని అనేవాళ్ళు. బాగుంది, ఫర్దర్గా కంటిన్యూ చేస్తే బాగుంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఏదో ఎలా లేదు అది. మరి అది సంకల్పం అనేది మీరు గట్టిగా తీసుకుంటే ఏమీ ఉండదమ్మా. మన సంకల్ప బలం నుండి సాధించలేదంటే ఏది ఉండదు. మీరు సంకల్పం అనేది కంపల్సరీ గట్టిగా పెట్టుకున్నారనుకోండి, మీరు చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి అనుకొని మనసులో అనుకున్నారనుకోండి, అంతే. ఒక 24 గంటల్లో 1 గంట మన కోసం కేటాయించుకుంటే బాగుంటుంది. అలా ఆలోచిస్తే ఈజీ. ఏముంది, ఎక్కడ వస్తాము అనుకోకుండా అలా ఆలోచించుకుంటే మాత్రం ఈజీయే. మన కోసమే కదా. మన కోసం హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి వెళ్తున్నారు, ఎన్ని గంటలు కేటాయించాలి, ఎంతమందికి పోవాలి, ఎన్ని డబ్బులు పెట్టాలి, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ అవ్వలేదు అనుకో ఇంకొక చోటికి, అక్కడ అవ్వకపోతే ఇంకొక చోటికి, ఎన్నో రకాలుగా తిరుగుతున్నాం, ఎన్నో డబ్బులు పెట్టాల్సి వస్తుంది, అవునే కదా. కానీ ఇక్కడ మనము 1 గంట మన కోసం మనం కేటాయించుకున్నామంటే మన లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండిపోతాం. మనం ఉండడమే కాదు, మన కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. మన ఇంట్లో ఒక లేడీకి బాగోలేదు అని అంటే, ఇంట్లో భాగస్వామికి బాగాలేదంటే ఎంతమంది సఫర్ అవుతారో ఒకసారి అందరం ఆలోచిద్దాం. అవునా? మానసికంగా వాళ్ళు చాలా కృంగిపోతారు, వీళ్ళు కృంగిపోతారు, వాళ్ళు కృంగిపోతారు. వాళ్ళు వెళ్ళిన చోట వాళ్ళ బిజినెస్లు కూడా వాళ్ళు చేసుకోవాలన్నా కూడా ప్రశాంతంగా చేసుకోలేరు, అవునే కదా. రావడానికి ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్టెడ్, అలవాటు అయిపోయారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఫస్ట్లో లాగా ఏంటి ఇబ్బంది అనకుండా వాళ్ళు కూడా అలవాటు పడ్డారు, మనం కూడా అలవాటు పడ్డాం. ఫస్ట్లో ఒక 1 వీక్ ఉన్నంత ఇబ్బంది కూడా లేదు ఇప్పుడు. అంటే అలసట లేదు, డే మొత్తం హుషారు ఉంటుంది, బాగుంటుంది. ఎప్పుడు లేద్దాం అనిపిస్తుంది. లేచి అసలు నేను ఇవాళ స్నానం కూడా చేసి రావడం జరిగింది. చాలా సంతోషం. హుషారు వస్తుంది, బాగా చేయాలి, నిన్న చేయలేకపోయానే ఆ ఉద్దేశంతో అట్లా అనిపించింది. మనకి గురువుగారు అస్సలు దొరకటం ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం. ఒక్కసారి మనం చప్పట్ల ద్వారా ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఎంత బాగా చెప్తున్నారంటే, నేను రోజు మేము ఈవినింగ్ టైంలో బాగా కూర్చుంటామండి, అక్కడ రోజు మీ టాపిక్ తీసుకొస్తాం. బాగా చెప్తున్నారు, అర్థమవుతుంది అని. అసలు గురువుగారికి మాత్రం పాదాభివందనాలు. ఫర్దర్గా కంటిన్యూ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. నా తరఫున అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదమ్మా. నేనైతే మాత్రం చెప్పాను, అంత అదృష్టం ఇంకా మళ్ళీ రాదు మనకి. ఇంకొకసారి మన గురువు గారి చేత 2వ నెల కంటిన్యూ చేయించుకోవడం అంటే మనకు ఇంకా అది దొరకదు. ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే. గురువుగారు కూడా నిన్న అదే చెప్పారు, అమ్మ అక్కడ కంటిన్యూషన్ చేసేసి వాళ్ళకి చెప్పమ్మా, కొంచెం ఏమనుకోకుండా కూడా నువ్వు వెళ్ళావు, అలవాటైపోయింది కాబట్టి వాళ్ళ కంటిన్యూషన్గా ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేసుకోవడానికి అవకాశం ఉన్నంత వరకు నువ్వు చేసుకోమ్మా అని చెప్పేసి నాకు గురువుగారి దగ్గర నుంచి కూడా పర్మిషన్స్ ఇచ్చారు. పండుగ 3 రోజులు అవాయిడ్ చేద్దాం. ఏమైంది, గురువుగారు రిక్వెస్ట్ చేసి ఒక 3-4 రోజులు అవాయిడ్ చేసి మిగతా రోజులు వచ్చిన వాళ్ళ వరకే వద్దాం. ఇబ్బంది ఉన్న వాళ్ళు ఆగిపోవచ్చు, వాళ్ళ ఇష్టం. అది అట్లా అని నాకు అనిపిస్తుంది.